హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ హెడ్ హబ్. ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగిన స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ డి ఎగ్జామ్లో కానీ వేరే ఎగ్జామ్లో కూడా స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చాలా రావడం జరుగుతుంది ఎక్కువగా. సో చూడండి, ఈ వీడియో అయితే ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ డి రాసే వాళ్ళకి, అదేవిధంగా ఎన్టీపీసీ రాయబోయే వాళ్ళకి, అదేవిధంగా ఎస్ఎస్సి జీడి రాయబోయే వాళ్ళకి, అదేవిధంగా ఎంటీఎస్ రాయబోయే వాళ్ళకి, అదేవిధంగా మిగతా ఎగ్జామ్లకు రాయబోయే వాళ్ళకి స్పోర్ట్స్ నుంచి అయితే వచ్చే కరెంట్ అఫైర్స్కి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 600 పోటీ టీ20 వికెట్లు తీసిన మూడవ క్రికెటర్ ఎవరు? టీ20లో 600 వికెట్లు తీసిన మూడవ క్రికెటర్ ఎవరు అని అడగడం జరుగుతుంది. చూడండి, వన్ మినిట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 600 పోటీ టీ20 వికెట్లు తీసిన మూడవ క్రికెటర్ ఎవరు? టీ20 క్రికెట్లో 600 వికెట్లు తీసిన మూడవ క్రికెటర్ ఎవరు అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, సునీల్ నారాయణ్ గారు ఇటీవల టీ20లో 600 వికెట్లు అయితే తీసిన మూడవ క్రికెటర్గా నిలవడం జరిగింది. సునీల్ నారాయణ్ గారు వచ్చేసి వెస్టిండీస్కి సంబంధించిన ప్లేయర్. చూడండి, ఇతని కంటే ముందు ఫస్ట్ డెవిన్ బ్రావో గారు తీయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ రషీద్ ఖాన్ గారు 600 వికెట్లు టీ20లో తీయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి డెవిన్ బ్రావో, తర్వాత రషీద్ ఖాన్, తర్వాత ఇప్పుడు మూడవ క్రికెటర్గా సునీల్ నారాయణ్ గారు టీ20లో 600 వికెట్లు అయితే తీయడం జరిగింది. చూసుకోండి, సునీల్ నారాయణ్ వచ్చేసి వెస్టిండీస్కి సంబంధించిన ప్లేయర్, అదేవిధంగా డెవిన్ బ్రావో కూడా వెస్టిండీస్కి సంబంధించిన ప్లేయర్, అండ్ అదేవిధంగా రషీద్ ఖాన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండవ క్వశ్చన్, ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ IGPL టూర్లో మొదటి 3 సార్లు విజేత ఎవరు? సెకండ్ క్వశ్చన్, ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్లో IGPL టూర్లో మొదటి 3 సార్లు విజేతగా నిలిచింది ఎవరు అని అడగడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, గగన్జీత్ బుల్లార్ గారు. ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ IGPLలో మొదటి 3 సార్లు ఇతనే విన్ కావడం జరిగింది. చూడండి, ఇతను వచ్చేసి గగన్జీత్ బుల్లార్ గారు IGPL ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్లో మొదటి 3 సార్లు విజేతగా నిలవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూడవ క్వశ్చన్, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి 52 వన్డే సెంచరీలు సాధించిన తొలి పురుష క్రికెటర్ ఎవరు? మూడవ క్వశ్చన్, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి 52 వన్డే సెంచరీలు సాధించిన తొలి పురుష క్రికెటర్ ఎవరు? చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, విరాట్ కోహ్లీ గారు ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన ODI మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ గారి రికార్డు టెస్టుల్లో 51 సెంచరీలు సచిన్ రికార్డు పేరు మీద ఉంది. అతని రికార్డును అధిగమించి 52 సెంచరీలు చేయడం ద్వారా ODIలో 52 సెంచరీలు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ గారు ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన పురుష క్రికెటర్గా నిలవడం జరిగింది.
చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ విరాట్ కోహ్లీ గారు ఓడిఐలో 53 సెంచరీలు అయితే 53 సెంచరీలతో టాప్ ప్లేస్‌లో ఓడిఐలో ఉండడం జరిగింది. చూసుకోండి. ఓవరాల్‌గా సచిన్ టెండూల్కర్ గారు అన్ని ఫార్మాట్‌లో కలిపి ఇంటర్నేషనల్‌లో 100 సెంచరీలు అయితే టాప్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వన్‌డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా 352 సిక్సర్లు ప్రపంచ రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు? 4వ క్వెషన్. వన్‌డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, రోహిత్ శర్మ. రోహిత్ శర్మ గారు ఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా ఓడిఐ మ్యాచ్లో 52 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డును సృష్టించడం జరిగింది. అయితే ఇతని కంటే ముందు ఈ రికార్డ్ అయితే షాహిద్ అఫ్రీది పేరు మీద ఉండేది. అతను వచ్చేసి 351 సిక్సర్లు అయితే కొట్టడం జరిగింది ఓవరాల్‌గా. ఇతని రికార్డును అధిగమించి రోహిత్ శర్మ గారు 352 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో నిలవడం జరిగింది. చూడండి, ఈ షాహిద్ అఫ్రీది గారు వచ్చేసి పాకిస్తాన్‌కి సంబంధించిన ప్లేయర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 5వ క్వెషన్. గోవాలో నాటకీయ ట్రై బ్రేక్ విజయం తర్వాత 2025 ఫైడ్ ప్రపంచ కప్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? 5వ క్వెషన్. గోవాలో నాటకీయ ట్రై బ్రేక్ విజయం తర్వాత 2025 ఫైడ్ ప్రపంచ కప్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జావోకీర్ సిందరోవ్ గారు. జావోకీర్ సిందరోవ్ గారు 19 సంవత్సరాల వయసులో ఈ విజయాన్ని సాధించడం ద్వారా అతిపిన్న వయసులో ఫైడ్ ఛాంపియన్గా నిలిచిన వ్యక్తిగా నిలవడం జరిగింది. చూడండి, ఇతను వచ్చేసి చైనాకి సంబంధించిన వెయ్ యూ గారి చేతిలో ఇతను విజయం సాధించడం జరిగింది. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 6వ క్వెషన్. యూకే మహిళల బ్లిడ్జ్ ఛాంపియన్షిప్లో వరుసగా 8 ఆటలను గెలిచి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినది ఎవరు? 6వ క్వెషన్. యూకే మహిళల బ్లిడ్జ్ ఛాంపియన్షిప్లో వరుసగా 8 ఆటలను గెలిచి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, బోధన శివానందన్. యూకే బ్లిడ్జ్ ఛాంపియన్షిప్లో వరుసగా 8 ఆటలను గెలిచి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినది బోధన శివానందన్ గారు. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి అధికారికంగా ఏ నగరం నిర్ధారించబడింది? 7వ క్వెషన్. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి అధికారికంగా ఏ నగరం నిర్ధారించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అహ్మదాబాద్. 2030లో కామన్వెల్త్ క్రీడలు అనేది మన భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి అధికారికంగా అహ్మదాబాద్ నగరాన్ని నిర్ధారించడం జరిగింది. చూసుకోండి, 2030 కామన్వెల్త్ క్రీడలు మన భారతదేశంలో అహ్మదాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. 8వ క్వెషన్ చూద్దాం. ISSF ప్రపంచ ఛాంపియన్షిప్ రైఫిల్ పిస్టల్ 2025 ఏ దేశంలో జరిగింది? 8వ క్వెషన్. ISSF ప్రపంచ ఛాంపియన్షిప్ రైఫిల్ పిస్టల్ 2025 ఏ దేశంలో జరిగింది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఈజిప్ట్. ISSF ప్రపంచ ఛాంపియన్షిప్ రైఫిల్ పిస్టల్ ఈవెంట్ అనేది 2025లో ఈజిప్ట్లోని కైరోలో నిర్వహించడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. 9వ క్వెషన్. 2025 డెఫ్లింపిక్స్లో భారత షూటింగ్ జట్టు 16 పథకాలు గెలుచుకోవడం జరిగింది. అయితే దీన్ని ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? చూడండి, 9వ క్వెషన్. 2025 డెఫ్లింపిక్స్లో భారత షూటింగ్ జట్టు 16 పథకాలు అయితే గెలుచుకోవడం జరిగిందంట. అందులో దీనికి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అని అడగడం జరుగుతుంది.
చూడండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టోక్యో. ఆతిథ్య నగరం టోక్యో అంటే జపాన్ రాజధాని అండి. జపాన్లో నిర్వహించడం జరిగింది. జపాన్లోని టోక్యోలో ఈ భారత షూటింగ్ పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. చూసుకోండి ఇందులో 16 మెడళ్ళు షూటింగ్లోనే, ఓన్లీ షూటింగ్లో 16 పథకాలు గెలుచుకోవడం జరిగింది భారతదేశం. ఓవరాల్గా ఈ ఈవెంట్లో అయితే భారత్ అయితే 20 పథకాలు గెలుచుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి 9 గోల్డ్, 7 సిల్వర్, 4 బ్రోంజ్ మెడల్స్ అయితే ఉన్నాయి. ఈ 20లో 16 పథకాలు ఓన్లీ షూటింగ్ నుండి రావడం జరిగింది. చూసుకోండి ఎక్కడ జరిగాయంటే జపాన్లోని టోక్యోలో జరగడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం 10వ క్వశ్చన్. 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఫైనల్లో ఏ జట్టు గెలిచింది? ఆన్సర్ వచ్చేసి చూడండి 10వ క్వశ్చన్. 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఫైనల్లో ఏ జట్టు గెలిచింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం అండి. చూసుకోండి మహిళల ప్రపంచ కబడ్డీ పోటీల్లో భారతదేశం గెలవడం జరిగింది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 11వ క్వశ్చన్. 2025లో దక్షిణాఫ్రికాపై తొలి వన్డే సెంచరీ చేసి అన్ని ఫార్మాట్లో సెంచరీ చేసిన 6వ భారతీయుడిగా నిలిచిన భారత క్రికెటర్ ఎవరు? 11వ క్వశ్చన్. 2025లో దక్షిణాఫ్రికాపై తొలి వన్డే సెంచరీ చేసి అన్ని ఫార్మాట్లో సెంచరీలు చేసిన 6వ భారతీయుడిగా నిలిచిన భారత క్రికెటర్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి యశస్వి జైస్వాల్ 6వ భారతీయుడిగా నిలవడం జరిగింది. ఇటీవల దక్షిణాఫ్రికాపై తన తొలి వన్డే సెంచరీ చేయడం ద్వారా 3 ఫార్మాట్లు అంటే T20, టెస్ట్ అండ్ అదేవిధంగా ODI ఫార్మాట్లో సెంచరీలు చేసిన 6వ భారతీయుడిగా నిలవడం జరిగింది. అయితే ఇందులో ఈ 6గురిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ సురేష్ రైనా గారు అయితే ఉండడం జరిగింది. తర్వాత రోహిత్ శర్మ, 3వ ప్లేస్లో KL రాహుల్, 4th విరాట్ కోహ్లీ, 5th ప్లేస్లో శుభమ్ గిల్ గారు, తర్వాత ఇతను యశస్వి జైస్వాల్ గారు అయితే ఈ 3 ఫార్మాట్లో సెంచరీ చేసిన ప్లేయర్లుగా నిలవడం జరిగింది. సురేష్ రైనా, రోహిత్ శర్మ, KL రాహుల్, విరాట్ కోహ్లీ, శుభమ్ గిల్ అండ్ అదేవిధంగా యశస్వి జైస్వాల్ గారు ఈ 6 భారతీయులు 3 ఫార్మాట్లో సెంచరీలు చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 12వ క్వశ్చన్. 2025లో దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో 20,000 అంతర్జాతీయ పరుగులు దాటిన 4వ భారతీయ క్రికెటర్ ఎవరు? 2025లో దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో 20,000 అంతర్జాతీయ పరుగులు దాటిన 4వ భారతీయ క్రికెటర్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి రోహిత్ శర్మ గారు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో 3వ వన్డే అండి. చూసుకోండి వన్డే ఏ వన్డేలో అని కూడా అడగొచ్చు. 3వ వన్డేలో 20,000 పరుగులు అంతర్జాతీయ పరుగులు దాటిన 4వ భారతీయ క్రికెటర్ ఎవరంటే రోహిత్ శర్మ గారు. అయితే మొదటి 3 ప్లేయర్లు ఎవరంటే ఫస్ట్ సచిన్ టెండూల్కర్, ఫస్ట్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ గారు ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ అండ్ థర్డ్ ప్లేస్లో రాహుల్ ద్రావిడ్ గారు అయితే ఉండడం జరిగింది. చూసుకోండి రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ అండ్ రాహుల్ ద్రావిడ్ గారు ఈ ప్లేస్లో ఉండడం జరిగింది. 4వ భారతీయుడిగా ఇప్పుడు రోహిత్ శర్మ గారు అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం 13వ క్వశ్చన్. అబుదాబి గ్రాండ్ ప్రిక్స్లో 3వ స్థానంలో నిలిచిన తర్వాత 2025 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? చూడండి 13వ క్వశ్చన్. అబుదాబి గ్రాండ్ ప్రిక్స్లో 3వ స్థానంలో నిలిచిన తర్వాత 2025 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి లాండో నోరిస్ గారు. అబుదాబిలో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ 3వ స్థానంలో నిలిచిన తర్వాత ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నది లాండో నోరిస్ గారు. చూసుకోండి ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 14వ క్వశ్చన్.
2025లో జరిగిన ఫైనల్లో భారతదేశాన్ని 1-0 తేడాతో ఓడించి తొలిసారిగా సుల్తాన్ అజ్లాన్ షా కప్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? చూడండి 14వ క్వశ్చన్. 2025లో జరిగిన ఫైనల్లో భారతదేశాన్ని 1-0తో ఓడించి తొలిసారిగా సుల్తాన్ అజాన్ షా కప్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, బెల్జియం. 2025లో ఇవి ఎక్కడ జరిగాయంటే మలేషియాలోని ఇపోలో జరగడం జరిగింది. మలేషియాలోని ఇపోలో ఈ పోటీలు అయితే జరగడం జరిగింది. ఫైనల్లో భారతదేశాన్ని 1-0 గోల్స్ తేడాతో ఓడించి సుల్తాన్ ఆజం షా కప్ టైటిల్ను గెలుచుకున్న దేశంగా బెల్జియం నిలవడం జరిగింది. చూడండి, ఈ సుల్తాన్ ఆజం షా కప్ అనేది హాకీకి సంబంధించిందండి. చూసుకోండి, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సుల్తాన్ ఆజం షా కప్ అనేది దేనికి సంబంధించింది అని అడగడం జరుగుతుంది. ఇది వచ్చేసి హాకీకి సంబంధించిన కప్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, బెల్జియం. భారతదేశాన్ని 1-0 గోల్స్ తేడాతో ఓడించడం ద్వారా తొలిసారిగా సుల్తాన్ ఆజం షా కప్ను గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్. సిడ్నీలో జపాన్కు చెందిన యూషి తనకాను ఓడించి 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? చూడండి, 15వ క్వశ్చన్. సిడ్నీలో జపాన్కు చెందిన యూషి తనకాను ఓడించి 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, లక్ష్య సేన్ గారు గెలుచుకోవడం జరిగింది. సిడ్నీలో జరగడం జరిగింది. ఇవి జపాన్కు చెందిన యూషి తనకాను ఓడించడం ద్వారా 2025కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్ను లక్ష్య సేన్ గారు గెలుచుకోవడం జరిగింది. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్. కొలంబోలో నేపాల్ను ఓడించి 2025 తొలి అందుల మహిళల T20 ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? చూడండి, 2025లో అందుల మహిళల T20 ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? నేపాల్ను ఓడించడం జరిగింది. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ 16వ క్వశ్చన్కి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆన్సర్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేవాళ్ళు ఆన్సర్ని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17వ క్వశ్చన్. ఆగస్టు 2026లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎవరు చేరనున్నారు? చూడండి, 17వ క్వశ్చన్. ఆగస్టు 2026లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎవరు చేరనున్నారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రోజర్ ఫెదరర్. 2025 ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లు ఏ నగరంలో జరిగాయి? 18వ క్వశ్చన్. 2025 ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లు ఏ నగరంలో జరిగాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ ఏ ఢాకా. బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాలో 2025 సంబంధించి ఆర్చరీ ఛాంపియన్షిప్లు అయితే నిర్వహించడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19వ క్వశ్చన్. 2026 FIH హాకీ ప్రపంచ కప్ను ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి? చూడండి, 19వ క్వశ్చన్. 2025 FIH హాకీ ప్రపంచ కప్ను ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బెల్జియం మరియు నెదర్లాండ్స్. 2026కి సంబంధించి FIH హాకీ ప్రపంచ కప్ను బెల్జియం మరియు నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బెల్జియం మరియు నెదర్లాండ్స్. 2026కి సంబంధించిన FIH హాకీ ప్రపంచ కప్ను బెల్జియం మరియు నెదర్లాండ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోలో. 2025కి సంబంధించి SN ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత భారతదేశపు 91వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? చూడండి, 20వ క్వశ్చన్. 2025కి సంబంధించి SN ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత భారతదేశపు 91వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ బి అండి, రాహుల్ విఎస్. 91వ గ్రాండ్ మాస్టర్గా రాహుల్ విఎస్ గారు నిలవడం జరిగింది.
అదేవిధంగా చూసుకున్నట్టయితే 88వ గ్రాండ్ మాస్టర్‌గా దివ్యా దేశ్ముఖ్ గారు నిలవడం జరిగింది. అదేవిధంగా 89థ్ వచ్చేసి రోహిత్ కృష్ణ గారు గ్రాండ్ మాస్టర్‌గా ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా 90వ గ్రాండ్ మాస్టర్‌గా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇలంపర్తి ఏఆర్ గారు 90వ గ్రాండ్ మాస్టర్‌గా ఉండడం జరిగింది. రోహిత్ కృష్ణ గారు వచ్చేసి 89థ్ రోహిత్ కృష్ణ అండ్ 90థ్ వచ్చేసి ఇలంపర్తి ఏఆర్ గారు. అండ్ అదేవిధంగా 88థ్ గ్రాండ్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్ గారు నిలవడం జరిగింది. ప్రెజెంట్ 91 గ్రాండ్ మాస్టర్‌గా రాహుల్ వీఎస్ గారు ఉండడం జరిగింది. చూసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ రీసెంట్‌గా జరిగిన స్పోర్ట్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా స్పోర్ట్స్ నుంచైతే చాలా క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. 2, 3 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. చూసుకోండి. స్పోర్ట్స్‌కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెగ్లెక్ట్ చేయకండి. సో వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని ఒకసారి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.